డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. సో టారిఫ్లపై తగ్గం, భారత్ తగ్గిస్తేనే మేము తగ్గిస్తాం తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో మనం చూసినాం కదా, సో అమెరికాలో ట్రంప్ అధ్యక్షులు అయిన నుంచి ఇక మొత్తం ఆగమాగం అవుతుంది. దేశ స్టాకులన్నీ కూడా కింద మీద అవుతా ఉన్నాయి. సో ప్రధానంగా ట్రంప్ మెయిన్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక ఏమంటే, సో ఎవరైనా సరే ఎంత ట్యాక్స్ వేస్తే మేము కూడా అంత ట్యాక్స్ ఇస్తాం, అసలు ఏడు కూడా తగ్గమని చెప్పి చెప్తారు. అది ఇండియా కూడా, ఎందుకంటే నరేంద్ర మోదీ మై బెస్ట్ ఫ్రెండ్ అది అని చెప్పి చెప్తారుగా. సో ఇండియా పైన కూడా దోస్తు గీస్తే తమ్ముడు పేకాడే అన్నట్టు. సో దోస్తులు గీసులు అవన్నీ తర్వాత, కానీ ఇండియా ఏ విధంగా అయితే ట్యాక్స్ ఇస్తుందో మేము కూడా అదే విధంగా ట్యాక్స్ ఇస్తామని చెప్పేసి నిన్న ట్రంప్ తేల్చి చెప్పేశారు అనమాట. సో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, అణు ఇంధనంపై ముందడుగు. సో మోదీ మాట్లాడారు. సో అక్రమ వలసదారులను వెనక్కి తెస్తామని వెల్లడి. సో ఇండియాకు F-35 ఫ్లైటర్ జెట్ ఇస్తామని ట్రంప్. 26 బేస్ లెవెల్ ఉగ్రదాడి నిందితుడు రానా అప్పగింతకు ఓకే. సో బంగ్లాదేశ్ అంశం ఇండియాకే వదిలేస్తున్నామని ప్రకటన. సో ఇట్లా నిన్న మాట్లాడి, సో నరేంద్ర మోదీ అమెరికాకి వెళ్ళి సో ట్రంప్ని కలిసి అవన్నీ కూడా కొన్ని ఒప్పందాలు చేసుకున్నారుగా. సో అట్లా 26 లెవెల్ పైన ఉగ్రవాది ఎవరైతే ఉగ్రదాడిలో నిందితుడుగా ఉన్న రానా ఎవరైతే ఉన్నారో, సో అతను ఇండియాకు అప్పగించాలని చూసి మోదీ మాట్లాడితే దానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక బంగ్లాదేశ్ ఇండియా మధ్య స్విచ్ నడుస్తుందిగా. సో దానిపైన ఇండియా పైన మేము వదిలేస్తున్నాం, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి తనే చెప్పారు. సో భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ విషయంలో వెనక్కి తగ్గబోమని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. సో తమ వస్తువులపై ఇండియా టారిఫ్లు తగ్గించుకుంటే తాము కూడా భారత్ వస్తువులపై సుంకాలు తగ్గించుకుంటామని తేల్చి చెప్పారు. ఇక గురువారం సాయంత్రం భారత్ కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున వాషింగ్టన్లోని వైట్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరిపాయి. సో టెక్నాలజీ, ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీ, ఇమిగ్రేషన్ ఎడ్యుకేషన్ తదితర రంగాల సహకారంపై ఇరువురు చర్చించారు. అనంతరం ఇద్దరు కలిసి మీడియా సమావేశంలో సంయుక్త ప్రకటన చేశారు. రక్షణ రంగంలో భారత్కు మరింత సహకారం అందిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇందులో భాగంగా 5th జనరేషన్కు చెందిన ప్రపంచంలోనే అధునాతన అయిన F-35 ఫైటర్ జెట్ను ఇండియాకు సరఫరా చేస్తామని వెల్లడించారు. ఇక ముంబై ఉగ్రదాడి కేసులో నిందితుడు తహఫూర్ రానాను భారత్కు అప్పగిస్తామని, తదుపరి దశలో మరిన్ని అప్పగింతలు కూడా ఉంటాయని అన్నారు. సో అమెరికాలో అక్రమంగా ఉంటున్న బాధితులను వెనక్కి తీసుకువస్తామని మోదీ ప్రకటించారు. ఇక అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అణు ఇంధనం రంగంలో సమీకరణ దిశగా కీలక ముందడుగు పడిందన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు రెట్టింపు $500 బిలియన్ వరకు చేర్చాలని టార్గెట్గా నిర్ణయించుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఇట్లా అమెరికాకి వెళ్ళి సో వీళ్ళిద్దరు మాట్లాడుకొని సో ఇండియా ఎంత ట్యాక్స్ ఇస్తే మేము కూడా అంతే ఇస్తామని చెప్పేసి తెలిసి చెప్పేశారు. సో మళ్ళీ ఇక్కడ కూడా చూసుకున్న మోదీది బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ సీఎం రేవంత్ రెడ్డి. సో రాష్ట్రంలో చివరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అని కొందరు నన్ను అంటున్నారు. ఇక నేను చివరి సీఎం అయినా పర్లేదు, మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మేము సిద్ధం, అందుకే కులగణన చేశాం, ఇది మా నిబద్ధత. బీసీలను, ఎస్సీలను ఎందుకు తక్కువగా చూపిస్తాం? ఎక్కువ చూపించాలనుకుంటే మా కులాన్ని చూపించే వాడిని కదా, మా జాతికి 5% మాత్రం ఎందుకు చూపిస్తాం, 20% పెంచుకోలేమా అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనం నేనే చివరి రెడ్డి సీఎం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కదా. సో కొంతమంది ఎవరు కాదు, తీర్మార్ మల్లన్న అంటారు. సో నేనే చివరి రెడ్డి సీఎం అయినా సరే మేము రాహుల్ గాంధీ చెప్పిన మాటల ప్రకారం మేము చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆయన. సో కేంద్రానికి దమ్ముంటే దేశమంతా కులగణన చేపట్టాలి, బీసీలను ముంచేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు, అందుకే ఇక్కడ కులగణనపై బురద చల్లుతున్నారు కొందరు అంటున్నట్లు. ఆఖరి రెడ్డి సీఎంని నేనే అయినా పర్వాలేదు, ఏ త్యాగానికైనా సిద్ధమే. పకడ్బందీగా కులగణన సర్వే చేశాం. సర్వేలో పాల్గొన్న కేసీఆర్ ఫ్యామిలీ సామాజిక బహిష్కరణ చేయాలి. కేసీఆర్ నన్ను కొట్టుడు కాదు, బయటకు వచ్చి నిటారుగా నిలబడు, అంత కొట్టాలనుకుంటే నీ కొడుకుని, నీ అల్లుడిని బండకేసి కొట్టు, లిక్కర్ దందాతో కేజ్రీవాల్ను ఓడించిన నీ బిడ్డని 2 కొట్టు. సో రాష్ట్రానికి నిధులు ఇవ్వని, మోదీపై యుద్ధం చేద్దామని పార్టీకి పిలుపు. సో ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్ వివరాలు ఇవ్వాలి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో ఇట్లా వీళ్ళందరూ కూడా నడుస్తుంది. సో ఏదైనా రేవంత్ రెడ్డి మాట్లాడితే మజా వస్తుంది, ఎందుకంటే చూడు, సో బండ కేసు కొట్టు అని ఒక్కళ్ళు అంటారు, ఇంకోటి లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ఓడించింది కాబట్టి ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది కదా. సో అందులో అది ఓడిపోయినందుకు 2 కొట్టు ఆమెనే అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ కులగణన ఎస్సీ వర్గీకరణ పైన, బీసీ కులగణన పైన చేసింది హర్షం వ్యక్తం చేస్తాను మేము, కానీ అందులో ఇంకా తప్పిదాలు ఉన్నాయని చెప్పి చెప్తాను. సో దానికి ప్రకారం కావాల్సిన పనులు కూడా దానికి ప్రకారం ఏ విధంగా చేయాలని చెప్పేసి దానికి కార్యాచరణ కూడా రూపొందించాలని చెప్పి మేము అంటా ఉన్నాం.